నేను మీ నిషిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని మా చిన్ని పాప అన్నప్రాసన రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఓం శాంతి వాళ్ళదనమాట. అందరికీ కూడా అన్నప్రాసనం అనేది ఒకసారి కదా జరుపుకుంటారు. మా చిన్ని పాపకైతే 2 సార్లు అన్నప్రాసన చేసాం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి, ఇలా ఓం శాంతి టెంపుల్లో ఒకసారి. ఈ ఓం శాంతి టెంపుల్ వచ్చేసి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది వచ్చేసి శివబాబా టెంపుల్ అనమాట, అంటే శివుడి టెంపుల్. ఈ టెంపుల్లో అక్కయ్యలు ఏంటి అందరూ పవిత్రంగా ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా శివస్మరణలో, అలాగే అందరినీ కూడా అక్క అన్న అంటూ గౌరవంగా మాట్లాడే ఈ టెంపుల్లో మా పాపకి మొట్టమొదటి ముద్ద తినిపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు పాప ఇన్ని రోజులు పట్టి కూడా కొద్ది కొద్దిగా నేను తినిపిస్తూ ఉన్నా తినడానికి చాలా మారం చేసేది. ఇక్కడ తీసుకువెళ్ళి అక్కయ్యల చేత ఒక ముద్ద పెట్టించామో లేదో ఇప్పుడు చాలా పుష్టిగా తింటూ స్టార్ట్ చేసిందనమాట. టెంపుల్ యొక్క మహిమ ఏంటో నాకు అప్పుడే అర్థమైంది. నేను ఈ వీడియో చివరిన చూపిస్తాను మీకు. సో వీడియోస్ లేట్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు ఈ మెమరబుల్ అండ్ క్యూట్ అండ్ స్వీట్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఒక మెమరబుల్ అనమాట. నేను తర్వాత అయినా, సో పాప పెద్ద అయిన తర్వాత అయినా కానీ చూసుకునేటప్పుడు చాలా మెమరబుల్గా ఉంటుంది. సో చిన్నపిల్లలందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ తర్వాత మేము టైమింగ్స్ని బట్టి ఇలా స్టేజ్ మీదకి వెళ్ళగానే అన్నీ కూర అరేంజ్ చేసి పెట్టేశారనమాట అక్కయ్యలు. సో ఆ పాప ఏవైతే ముట్టుకుంటుందో, అలాగే ఏవైతే అట్రాక్ట్ ఉందో, అంటే పువ్వులు, పళ్ళు, బంగారం, డబ్బులు, ఫ్రూట్స్ ఇవన్నీ పెడతాం కదా, సో అవన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేసేసారు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాకు తెలియదు అనమాట, మేము అన్నీ తీసుకొని వెళ్ళాము, కానీ వాళ్ళు అరేంజ్ చేసేసి పాపకి మొట్టమొదటి తినిపించడం. సో అది హ్యాపీగా, ఎంత హ్యాపీగా ఉంటుందంటే అది ఓం శాంతి వాళ్ళకి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం చక్కగా పాపకి అన్నప్రాసనం చేసే వీడియోని మొట్టమొదటిగా నేను షేర్ చేస్తుంది, ఎందుకంటే నాకు హ్యాపీగా అనిపించింది కాబట్టి. సో అక్కయ్యలతోని అలాగా దైవస్థానంలో మనం ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. పాప ఏంటంటే ఇప్పుడు 5th మంత్లోనే మేము అన్నప్రాసన చేసుకుంటున్నాము. మన బేబీ గర్ల్కి అయితే 5th మంత్లోనే చేసుకుంటాం కదా, కాబట్టి 5th మంత్లో చేయడం వల్ల ఇక్కడ పాప సరిగ్గా ఏవి తాకకపోవడం, అంటే భయపడుతుంది కదా జనాలను అవి చూసి. మేము ఇంటి దగ్గర చేసుకున్నాము, అప్పుడు పెన్ను అలాగే డబ్బులు అవి ఇవి పట్టుకుంది. ఇక్కడ ఏంటంటే చాలా భయపడిపోయింది అనమాట, ఏవి తాకలేదు. అక్కడ గజిపిజి ఇబ్బంది అయిపోయింది అనమాట. సో అయినప్పటికీ ఓవరాల్గా వీడియో అయితే చాలా బాగుంది. నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి.